ఎట్టకేలకు పీసీ ఘోష్ కమిషన్ ముందు ఈరోజు బీఆర్ఎస్ అధినేత అలాగే మాజీ సీఎం కేసీఆర్ ఘోష్ కమిషన్ ముందు ఎలాంటి వివరాలను వెల్లడించారు? దాదాపు 50 నిమిషాల పాటు ఆయన ఘోష్ కమిషన్ ఏ విధంగా ప్రశ్నించింది, ఎలాంటి వివరణ ఇచ్చారు తదితర అంశాల గురించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, మొత్తం మీద ఇవాళ కాళేశ్వరం కమిషన్ సంబంధించి పీసీ ఘోష్ కమిటీ ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. అంటే సుమారు 50 నిమిషాల పైగా ఆయన ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా మన సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా ఈ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి ప్రశ్నలు ఎక్కువ స్పందించినట్టు కూడా మనకు ప్రాథమికంగా సమాచారం తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఇదే అంశం మీద అనేక మంది ఇంజనీరింగ్ అధికారులు అదేవిధంగా మిగతా అధికారులను విచారణ జరిపే నేపథ్యంలో అన్ని అంశాలు క్రోడీకరించుకున్న తర్వాతనే ఆ ప్రజాప్రతినిధుల ముగ్గురు కూడా ఇప్పటికే విచారించి ఇప్పటికే ఈటల రాజేందర్తో పాటు హరీష్ రావును కూడా ఇప్పటికే ఈ కమిషన్ విచారించింది. ఇవాళ కేసీఆర్ కూడా 50 నిమిషాల పైగా విచారించిన నేపథ్యంలో ప్రధానంగా దీనికి సంబంధించి ఎలాంటి తీసుకున్నారో డ్యామ్ ప్రతిపాదన ఎక్కడ, డిపిఆర్ అదేవిధంగా నిధులు, కాళేశ్వరం కార్పొరేషన్ సంబంధించి అదేవిధంగా అధికారులు వివరణ ఏ విధంగా ఉంది, అధికారులు ఈ డ్యామ్ సంబంధించి ఏ విధమైన రిపోర్ట్ ఇచ్చారు, ఇలాంటి అనేక అంశాలకు సంబంధించి ఆయన ప్రశ్నలు ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో అధికారులు ఇచ్చిన ప్రశ్నలు కూడా ఉన్న నేపథ్యంలో వాటిని కూడా స్పందించారు. అయితే 1-to-1 గా మాత్రమే జరిగినటువంటి ఈ విచారణలో ప్రధానంగా అనేక అంశాలు ఈ డ్యామ్ సంబంధించి వచ్చిన ఆరోపణలు కానీ మేడిగడ్డ డ్యామ్ కుంగుబాటు ఇలాంటి అంశాలన్నీ కూడా దీంట్లో ప్రశ్నలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే డిపిఆర్ లేకుండా ప్రాజెక్ట్ ఎలా నిర్మించాలి, ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఉన్న నేపథ్యంలో డిపిఆర్ అనుమతి కంపల్సరీ ఉండాలి, ఇటువంటి లేని పరిస్థితుల్లో ఏ విధంగా నిర్మించారు, నిధుల సమీకరణ ఇలాంటి అంశాలు మొత్తం కూడా పీసీ ఘోష్ కమిటీ ప్రశ్నించినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే హరీష్ రావును ప్రశ్నించిన నేపథ్యంలో హరీష్ రావు ఇచ్చినటువంటి సమాధానాలు అదేవిధంగా ఈటల రాజేందర్ ఇచ్చినటువంటి సమాధానం ఆర్థిక పరమైనటువంటి అంశాలు కావచ్చు, ఇటు ప్రాథమికంగా నివేదిక ఏ విధంగా ఇంజనీరింగ్ అధికారుల నివేదిక ఈ డ్యామ్ ప్రారంభానికి ముందే ఎలాంటి చర్యలు తీసుకున్నారు, దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు కేబినెట్ ఆమోదం పొందిందా, కేబినెట్ ఆమోదం పొందలేదా, ఆర్థిక సంబంధ నిధులు ఏ విధంగా సమీకరించుకున్నారు, దీనికి కేబినెట్ ఏ విధంగా అప్రూవల్ ఇచ్చింది, ఇలాంటి అన్ని అంశాలు కూడా కూలంకుషంగా ఇది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కూడా ప్రశ్నించడం మనకు తెలుస్తుంది. అంటే ఇవాళ ఏదైతే ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ తో పాటు ఇంజనీరింగ్ సంబంధించిన అధికారులు మొత్తం కూడా విచారించిన నేపథ్యంలో ఎలాంటి ప్రశ్నలు కమిషన్ స్పందించబోతున్న అంశం మీద ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో సుదీర్ఘంగా కేసీఆర్ మంత్రాలు జరిపారు. అటు ఇప్పటికే విచారణ ఎదుర్కొన్న హరీష్ రావుతో కూడా సుమారు 4 గంటల పైగా చర్చలు జరిపే నేపథ్యంలో ఏ విధమైన ప్రశ్నలు స్పందించవచ్చు అనే అంశాల మీదుగానే ప్రిపేర్ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే కీలకంగా కేసీఆర్ ని అలా విచారించే నేపథ్యంలో ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఏం రిపోర్ట్ ఇవ్వబోతుంది అనే అంశం మీద ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ఇప్పటికే విచారణలో ఉన్నటువంటి అందరినీ కూడా అటు ప్రజాప్రతినిధులు అధికారులు విచారించిన నేపథ్యంలో కమిషన్ రిపోర్ట్ మాత్రమే మిగిలిన నేపథ్యంలో రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతున్న అంశం మాత్రం ఇప్పటికే ఆసక్తికరంగా మారింది. మరోవైపు విజిలెన్స్ కూడా దీనికి సంబంధించిన రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో అంతిమంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి నివేదిక వైపే అందరి చూపు ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ రాజేందర్.